హైతీలో వందలాది మంది ప్రాణాలు బలిగొని మారణహోమం సృష్టించిన మాథ్యూ తుపాను అమెరికాలో కూడా భారీ నష్టాన్ని మిగిల్చింది. తీరాన్ని తాకి తుపాను బలహీనపడినా కుండపోత వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. తుపాను కారణంగా అమెరికాలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా ఫ్లోరిడా రాష్ట్రంలోని సెయింట్ అగస్టిన్ నగరం నీట మునిగింది. భారీ ఎత్తున అలలు ఎగిసిపడ్డాయి. వీధుల్లోకి సముద్రపు నీరు చొచ్చుకు వచ్చింది. అనేక చోట్ల చెట్లు కుప్పకూలాయి. విద్యుత్ సరఫరా లేక చాలా ప్రాంతాలు అంధకారంగా మారాయి. భవనాలు, దుకాణాలు దెబ్బతిన్నాయి. అమెరికాలో దాదాపు $6 బిలియన్ నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు. మాథ్యూ తుపాను ధాటికి నివాస ప్రాంతాలు, రహదారులు నీట మునిగి రవాణా, సమాచార వ్యవస్థలు స్తంభించాయి. ఫ్లోరిడా, జార్జియా, దక్షిణ కరోలినా రాష్ట్రాల్లో దాదాపు 15 లక్షల భవనాలు, వ్యాపార సముదాయాలు తుఫాను కారణంగా దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మాథ్యూ తుఫాను కారణంగా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిన వేలాది మంది ప్రజలు ఇప్పుడిప్పుడే స్వగృహాలకు తరలివస్తున్నారు. జనాభా పరంగా ఫ్లోరిడా రాష్ట్రంలోని అతిపెద్ద నగరం జాక్సన్ విల్లేలో మాథ్యూ భారీ నష్టాన్ని మిగిల్చింది. వీధుల్లో ఎటుచూసినా కుప్పకూలిన వృక్షాలే కనిపిస్తున్నాయి. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. భారీ యంత్రాలు ఉపయోగించి రహదారులకు అడ్డంగా పడిన చెట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.